హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డబల్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా. ఒక గిన్నె తీసుకోవాలి, అందులో 1/2 కప్పు వరకు డబల్ బీన్స్ వేసుకోవాలి. ఇవి మామూలుగా షాపులలో ప్యాకెట్ రూపంలోనే దొరుకుతాయండి. వీటిని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి. ఇందులో ప్రోటీన్ అలాగే ఫైబరు పుష్కలంగా ఉంటుందండి. అలాగే ఇందులో సోడియం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు ఈ డబల్ బీన్స్ తీసుకుంటే మాత్రము ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. రాత్రి అంతా నానబెట్టుకున్న వీటిని ఇలా పైన పొట్టు అనేది తీసివేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని బీన్స్ని కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అంతే. ఇప్పుడు వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ముకుడు పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పోపు అనేది చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కరివేపాకంతా ఫ్రై బాగా అవ్వాలి ఆయిల్లో. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. కరివేపాకు ఆయిల్లో బాగా ఫ్రై అవుతేనే. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని అలాగే ముందుగా ఉడికించుకున్న బీన్స్ను వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రై ఐటమ్ అండి. సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని, కారం ఎక్కువ పట్టదు, లైట్గా కొంచెమే వేసుకోండి. అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మాడిపోకుండా. చాలా సింపుల్ అండి. ఇందులోనే ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎన్నో ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగి ఉన్న డబల్ బీన్స్ కర్రీ అనేది రెడీ అయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.